ఫస్ట్ నాకు పొట్ట నొప్పి వచ్చింది. స్కానింగ్ చేసి 4th స్టేజ్కి వచ్చిందని చెప్పారు. సర్జరీ చేశారు వాళ్ళు. ఇది ఒక నరకమే అనుకోవాలి. ఇక చాలా నేను ఫేస్ చేశానమ్మా, కష్టాలని బాగా. నేను ఫోన్లో యూట్యూబ్లో చూశానమ్మా. యూట్యూబ్లో చూసి ఇంకా ఏదైతే అయింది నేను సర్జరీ చేయించుకొని ఇక ఏదైనా సరే ఇంకా ఇక ఇది ఆయుర్వేదానికి వెళ్ళిపోతాను, పునర్జన్కి వెళ్ళిపోతానని వచ్చేసాను. వాడాను, కంప్లీట్ అయిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. మేడం నమస్తే అండి. మేడం మీ పేరు? అనురాగ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? హనుమాన్ జంక్షన్. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి మేడం? నాకు ఓవరీ క్యాన్సర్ వచ్చిందమ్మా. ఓకే, అయితే ఆపరేషన్ చేయించుకున్నాను ఓవరీస్కి. చేయించుకున్న తర్వాత మళ్ళీ 1.5కి మళ్ళీ వచ్చింది, మళ్ళీ స్ప్రెడ్ అయింది. ఇక మళ్ళీ రోబోటిక్ చేయాలన్నారు. చేయాలంటే ఇంకా మనం అక్కడ చేయించుకోవడానికి అంతా చేయించుకోవాలంటే నాకు ఇష్టపడలా. నేను ఇష్టపడక ఏదైతే అదైందని చెప్పి పునర్జన్కి వచ్చాను. 6 months వాడాను, కంప్లీట్ అయిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత పెట్ స్కాన్ చేయించారు. పెట్ స్కాన్ చేయించినాక పూర్తి తగ్గిపోయిందని వచ్చింది. వచ్చిన తర్వాత సడన్ గా మాంటం ఎందుకు ఇంకా 3 months వాడమన్నారు. 3 months వాడాను. మళ్ళీ వాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఫస్ట్ వచ్చినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవమ్మా? ఫస్ట్ నాకు పొట్ట నొప్పి వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ తెలియక ముందు పొట్ట నొప్పి వచ్చి మళ్ళీ గ్యాస్ ఏమని చెప్పి గ్యాస్కి వాడాను. తగ్గపోయేసరికి హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే స్కానింగ్లో ఇదని వచ్చింది. ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీకు ఈ ప్రాబ్లం అనేది? ఎలా వచ్చిందో మరి, నేను బయట ఫుడ్లు కూడా ఏమీ వాడను, మరి ఎలా వచ్చిందా అనేది తెలియదు. మేడం ఇప్పుడు మా ఆయుర్వేదానికి రావడానికి గల కారణం ఏంటి? నేను ఫోన్లో యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూసి ఇంకా ఏదైతే అయింది నేను సర్జరీ చేయించుకొని ఇక ఏదైనా సరే ఇంకా ఇక ఇది ఆయుర్వేదానికి వెళ్ళిపోతాను, పునర్జన్కి వెళ్ళిపోతానని వచ్చేసాను. వాడే. దానికి దీనికి ఏం డిఫరెన్సియేషన్ చెప్తారు? దానికి అంటే మరి అది ఒక నరకమే అనుకోవాలి. ఇక చాలా నేను ఫేస్ చేశానమ్మా, కష్టాలని బాగా. ఓకే, దేవుడి దయ వల్ల తగ్గిపోయింది. ఇప్పుడు మీరు క్యాన్సర్ ని జయించారు. మీలాంటి పేషెంట్స్ ఇంకా మా హాస్పిటల్కి వస్తున్నారు. మీ తరపున అలాంటి పేషెంట్స్ కి ఏం చెప్తారు? ఏం చెప్తానమ్మా, పునర్జన్కి వెళ్ళండి, బాగా తగ్గుతుందని చెప్తాను. ఇంకా ఏం చెప్తాను?